హాయ్ గాయ్స్, ఈ రోజు మన తెలుగోడు శ్రీకాంత్ బొల్ల జీవితం ఆధారంగా తీసిన సినిమా చూద్దాం. మనోడి గొప్పదనం తెలుసుకుని బాలీవుడ్ లో ఈ సినిమా తీశారు. ఈ సినిమా చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక తెలుగోడు ఇంత ఎత్తుకు ఎదిగి చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకున్నారా అనిపిస్తుంది. చాలా మంది అన్ని అవయవాలు సక్రమంగా ఉండి యవ్వనంలో వృద్ధినిలా ప్రవర్తిస్తుంటే అందుడైన శ్రీకాంత్ తెలుగోడి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. అతడు పుట్టినప్పుడు అందుడు పుట్టాడని, అందువల్ల పీక పిసికి చంపేయమని బంధువులంతా తల్లిదండ్రులకు చెప్పారు. కానీ కొన్నేళ్లకే ఆ బిడ్డ దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను కలిసి తాను ఈ దేశానికి అందుడైన మొదటి రాష్ట్రపతి కావాలని చెప్పాడు. ఆయన జీవితం ఏంటో చెప్పే శ్రీకాంత్ అనే హిందీ సినిమాను ఈ వీడియోలో చూద్దాం. ఇది 2024లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం మండలం సీతారామపురం గ్రామాన్ని చూపించారు. ఒక ఆయన దగ్గరకు వచ్చి నీకు కొడుకు పుట్టారా అని చెప్పారు. ఆ తండ్రి చాలా సంతోషంతో వైన్ షాప్ కు వెళ్ళాడు. ఎప్పుడు కోటరే తాగుతాడు, కానీ ఈ రోజు సంతోషంగా ఉన్నా అని ఈ రోజు ఫుల్లు ఇవ్వు అని సైగల ద్వారా చెప్పాడు. నాకు కొడుకు పుట్టాడని ఊరందరికీ చెప్పుకుంటూ ఇంటికెళ్ళాడు. ఇంట్లో అంతా శోకంగా ఉన్నారు. బాలింత ఏడుస్తోంది. అతడు బిడ్డను చేతుల్లోకి తీసుకుని నాకు కొడుకు పుట్టాడని డాన్స్ చేస్తున్నాడు, బాగా చూడరా అని అతని తల్లి చెప్పింది. అతడు చూసి మగాడే కదా, నా కొడుకు ఫ్యూచర్ లో క్రికెట్ టీమ్ లో ఆడతాడు, ప్లేయర్ శ్రీకాంత్ పేరునే నా కొడుక్కి పెడతా అంటాడు. అప్పుడే నోట్ చేశాడు బిడ్డకు కళ్ళు లేవని. అంతే, ముఖం వాడిపోయింది. బంధువులంతా ఆయన్ని చూస్తూ బిడ్డను చంపేయని చెప్పారు. ఆ తండ్రి కూడా అంతా పడుకున్నాక బిడ్డను తీసుకుని చేనుకు వెళ్ళాడు. గొయ్యి తవ్వాడు. బిడ్డను పెట్టి మూయబోతుంటే ఏమండి వద్దండి అని తల్లి ఏడ్చుకుంటూ వచ్చింది. మీకు మంచి ఆరోగ్యంతో ఉండే మగపిల్లాన్ని నేను కని ఇస్తాను, కానీ వీడు ఓ మూలన అలా పడి ఉంటాడు, వాణ్ణి మాత్రం వదిలేయండి అని బతిమిలాడింది. కొడుకును పాతి పెట్టడానికి అతనికి కూడా మనసు రావట్లేదు. అయ్యయ్యో ఎంత పెద్ద తప్పు చేయబోయాను అని పసిగుడ్డును పట్టుకుని అతడు కూడా బాగా ఏడ్చాడు. బిడ్డపై ఆయనకు ప్రేమ ఉంది, ఎందుకంటే అతని రక్తమే కదా. కానీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు పట్టుకుని పెద్ద తప్పు చేయబోయాడు. అతనికి 3 ఏళ్లు ఉన్నప్పుడు ఇంకో కొడుకు పుట్టాడు. అతనికి ఎలాంటి సమస్యలు లేవు. పిల్లలంతా స్కూల్ కు వెళ్తుంటే నేను చదువుతా అంటాడు శ్రీకాంత్. అందువల్ల గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. టీచర్లు పాఠాలు చెబుతుంటే విని గుర్తు పెట్టుకునేవాడు. ఏదైనా ప్రశ్న అడిగితే క్లాస్ లో ఇతడే మొదట చేయి లేపేవాడు. కళ్ళు లేకుండా ఎంత బాగా చదువుతున్నాడు, మీరంతా వాణ్ణి చూసి నేర్చుకోవాలి అని టీచర్లు మిగతా పిల్లలకు బుద్ధి చెప్పేవారు. అప్పుడు ఒక తోటి స్టూడెంట్ కు కోపం వస్తుంది. శ్రీకాంత్ ను చూసి క్రికెట్ ఆడదాం రారా అని పిలిచాడు. అతడు బ్యాటింగ్ చేస్తుంటే బాల్ తో తలకేసి కొట్టాడు. ఏంట్రా గుడ్డి వెదవా, నిన్ను సార్ బాగా పొగుడుతున్నాడు, నువ్వు చదివి ఏం సాధిస్తావు, రోడ్డుపై బిచ్చమెత్తడమే కదరా నువ్వు చేయబోయేది, నీలాంటి వాళ్ళంతా బిచ్చమెత్తుకోవడానికే కరెక్ట్ అని గొడవ పడుతుంటాడు. ఇప్పుడు హీరో వారి నుంచి తప్పించుకుని పారిపోవాలి లేదా ఫైట్ చేయాలి. హీరో తమ్ముడు భయపడి అక్కడి నుంచి ఇంటికి పరిగెత్తాడు. కానీ హీరో వారితో గొడవ పడుతుంటే సార్ వచ్చి విడిపించాడు. ఆ తర్వాత పిల్లలను తీసుకెళ్తున్న తండ్రి తమ్ముడు గొడవ పడలేక ఇంటికి వచ్చాడు. నువ్వెందుకు రాలేదురా అని శ్రీకాంత్ ను అడిగాడు. నాకు కళ్ళు కనిపించవు కదా నాన్న, వాడిలా నేనెలా పరిగెత్తగలను, నాకు తప్పించుకోవాలన్న ఆప్షనే లేదు, నిలబడి పోరాటం చేయడమే నాకున్న ఆప్షన్ అంటాడు. సీన్ కట్ చేస్తే సార్లు తండ్రిని పిలిచి మీ కొడుకు చాలా తెలివి కలవాడు, వాడికంటూ స్పెషల్ స్కూల్స్ ఉంటాయి, అక్కడ చేర్చితే వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది, అక్కడ ఫీజులు కూడా ఉండవు అని చెప్పారు. వెంటనే ఆ స్కూల్లో చేర్పించారు. మొదటి రోజు ఆ స్కూల్ కు వెళ్ళాడు. ఫ్యూన్ చేయిని పట్టుకుని తీసుకెళ్లాడు. అక్కడ సీనియర్ చూసి ఏంటయ్యా కొత్తగా వచ్చావా, ఫుల్ గా చూపు లేదా లేక సగం సగమా అంటున్నాడు. ఫుల్ గా చూపు లేదు అని చెప్పాడు. నాకు కూడా ఫుల్ గా చూపు లేదు రా అని తీసుకెళ్లాడు. అక్కడే జ్యోతికని చూపించారు. ఈమె పేరు దేవిక, టీచర్ గా పనిచేస్తోంది. ఇతడు సంథింగ్ స్పెషల్ అని ఆమెకి తెలిసిపోయింది. అందువల్ల చాలా కేరింగ్ చూపిస్తుంటుంది. హాస్టల్లో అతడు నడిచేటప్పుడు మధ్యలో ఒక చైర్ పెడుతుంది, అది తగిలి కింద పడిపోయాడు. ఎవర్రా మధ్యలో చైర్ పెట్టింది అని అతడు అడుగుతుంటాడు. అప్పుడు టీచర్ ముందుకు వచ్చి నీ జీవితంలో ఇలా అడ్డంకులు ఏవీ రావు అని అనుకోకు, అడ్డంకులు వచ్చినప్పుడు ఏదైనా అడ్డంకి ఉందా అని చూసుకుని వెళ్ళడానికి నీకు ఒక వస్తువు కావాలి, అందువల్ల ఇదిగో తీసుకో అని చూపు లేని వాళ్ళు ఉపయోగించే స్టిక్ నిచ్చింది. అది తీసుకుని ఇతడు ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు పెద్ద హీరోని చూపించారు. హీరో 10వ తరగతి చదువుతున్నాడు. ఇతడికి క్రికెట్ అంటే కొంచెం ఆసక్తి ఎక్కువ. కళ్ళు లేని వారు క్రికెట్ ఆడుతుంటారే, వాళ్ళతో కలిసి ఇతడు కూడా ఆడుతున్నాడు. చూపు లేని వాళ్ళు
వాళ్ళు కూడా కంప్యూటర్ ను ఉపయోగించవచ్చు. దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, వాటిని ఉపయోగించి ఇతడు సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాడు. అమ్మ నాన్నకు ఫోన్ చేసి ఇంటర్ లో సైన్స్ గ్రూప్ తీసుకుంటా అని చాలా సంతోషంగా చెప్తున్నాడు. సీన్ కట్ చేస్తే స్కూల్లో మీటింగ్ జరుగుతోంది. అక్కడికి స్పాన్సర్ వచ్చాడు. అతడిచ్చే డబ్బులతోనే ఈ స్కూల్ నడుస్తోంది. మా స్కూల్ టాపర్ అయిన శ్రీకాంత్ మీకు థ్యాంక్స్ చెప్పేలా ఉపన్యాసం ఇస్తారని చెప్పారు. అతడు కూడా స్టేజ్ పైకి ఎక్కి మైక్ లో మాట్లాడుతున్నాడు. మీ డబ్బులతోనే ఈ స్కూల్ నడుస్తుందని తెలిసింది, అందుకు మీకు పెద్ద థ్యాంక్స్ సార్ అని చెప్పాడు. కాదు మీకు సగం థ్యాంక్స్ మాత్రమే చెప్తాను, మిగతా సగం థ్యాంక్స్ ఇక్కడున్న హెడ్ మాస్టర్స్ మిగతా అడ్మిన్లకు చెప్పాలి. ఎందుకంటే మీరిచ్చే డబ్బులో సగం డబ్బు మాత్రమే మాకు వస్తోంది, మిగతా సగం డబ్బును వారు కొట్టేస్తున్నారు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే అందరి ముఖం ఒకలాగా అయిపోయింది. మేము బాగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలని మీరు వారానికి 4 సార్లు చికెన్ పెట్టమని చెప్పారు. ఇక్కడ కూడా చికెన్ బాగానే వండుతారు, వండేటప్పుడు మా ముక్కు పుటాల అదిరేలా వాసన బాగా వస్తుంది, కానీ మాకు వెజ్ మాత్రమే పెడతారు, సార్లు మాత్రం చికెన్ తో తింటారు. ఈ మాటలు వినగానే అక్కడున్న పిల్లలంతా చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు జ్యోతిక ముఖం ఒకలాగా అయిపోయింది. ఎందుకంటే అయ్యయ్యో మేనేజ్మెంట్ ఏం చేస్తుందో అని దేవిక భయపడుతోంది. మరుసటి రోజే హెడ్ మాస్టర్ ఇతన్ని స్కూల్ నుంచి వెళ్ళగొడుతున్నాడు. ఏంటి మా గురించే తప్పుగా చెప్తావా, చాలా ఓవర్ చేసావు కదూ, నువ్వేం చేస్తావో చూస్తావురా, నీలాంటి వాళ్ళంతా రోడ్లపై బిచ్చమెత్తడానికే కరెక్ట్ అని బయటకు పంపిస్తున్నాడు. అప్పుడు అతడు స్టిక్ తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు వేగంగా వచ్చిన హెడ్ మాస్టర్ ఈ స్టిక్ కూడా స్కూల్ యొక్క ప్రాపర్టీ అని లాగేసుకున్నాడు. ఇదే టైంలో ఇతన్ని స్కూల్ నుంచి వెళ్ళగొట్టిన విషయం జ్యోతికకు ఎవరో చెప్పారు. ఇంకోవైపు హీరో రద్దీగా ఉన్న రోడ్ లో స్టిక్ లేకుండా నడుచుకుంటూ చాలా కష్టంగా వెళ్తున్నాడు. వాహనాలు అతన్ని ఢీకొట్టేలా వస్తున్నాయి. ఒక కారు అతని ముందు ఆపి ఏంటి కళ్ళు కనిపించవా అని అడుగుతుంటే అవును అని చెప్పాడు. అప్పుడు అతన్ని పక్కన కూర్చోబెట్టి ఆ బండి బయలుదేరింది. అదే టైంలో ఆ బండిలో ఉన్న ఒక ఆమె ఇదిగో అని 5 రూపాయల బిల్ల అతని చేతిలో పెట్టింది. బిచ్చం ఎత్తుకునేది ఉంటే గట్టిగా అడగవయ్యా, లేకపోతే ఎవరు నీకు డబ్బులు వేరు అంటోంది. తన పాటను తను 5 రూపాయలు బిచ్చం వేసి వెళ్ళిపోతోంది. కానీ ఇతడు భిక్షం అడగనే లేదు. కొంచెం సేపట్లో దేవిక మేడం అటువైపు వచ్చింది. అతన్ని చూసి ఆమె కళ్ళ నుంచి ఆటోమేటిక్ గా నీళ్ళొచ్చాయి. టీచర్ ను చూడగానే అతడు బాగా ఏడుస్తున్నాడు. చివరకు నన్ను బిచ్చగాన్ని చేశారు మేడం అని అంటుంటాడు. అతని మాటలు విని ఈమె కూడా ఏడుస్తోంది. ఆ తర్వాత టీచర్ ఈ విషయం ఇంట్లో చెప్పింది. అయినా మీరు బాధపడకండి, నా ఇంట్లోనే వాణ్ణి పెట్టి చదివిస్తానని చెప్పింది. ఇంకా ఫైనల్ ఎగ్జామ్సే అయిపోలేదు, ఆ లోపలే స్కూల్ నుంచి వెళ్ళగొట్టారు. అందువల్ల దేవిక మేడం ఇంట్లోనే పెట్టుకుని అతనికి చదువు చెప్తోంది. అతనికి బుక్స్ కోసం టేప్ రికార్డ్ లో వాయిస్ చేసి పెట్టేది. అది వింటూ వింటూ అతడు చదివేవాడు. ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ రాశాడు. చూస్తే 90% కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. కొంతమందికి 60-70% మార్కులు వస్తాయి. వాళ్లకు సైన్స్ గ్రూప్ లో సీట్ రాదు. వాళ్ళంతా హీరోని చూస్తూ మాకు సైన్స్ గ్రూప్ లో సీట్ రాదు, నీకు 90% వచ్చాయి కదా, మరి నీకు అందులో సీట్ దొరుకుతుందా అని మాట్లాడుతున్నారు. అప్పుడు దేవిక మేడం శోకంగా హీరో దగ్గరకు వచ్చింది. ఏం చెప్తోందంటే నీకు కూడా ఆర్ట్స్ గ్రూపే అంటోంది. ఏంటి మేడం 90% కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి కదా అంటుంటే, లేదు బాబు, ఇండియాలో ఒక చట్టం ఉంది, చూపు లేని వారు సైన్స్ గ్రూప్ తీసుకోలేరు అని ఆ చట్టం చెబుతోంది. అయితే నీకు ఆర్ట్స్ గ్రూప్ లో సీట్ తీసుకుందామా అని అడుగుతోంది. కానీ అతడు లేదు నాకు సైన్స్ గ్రూప్ లోనే సీట్ కావాలంటున్నాడు. ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో అలాంటి ఒక చట్టం ఉంటే దాన్ని ఎదిరించి కోర్టుకు వెళ్దామని చెప్పాడు. ఆ తర్వాత లాయర్ ను కలిసి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ను ఛాలెంజ్ చేస్తానని చెప్పాడు. కేసు ఫైల్ చేస్తే జడ్జి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో కంటి చూపు లేనివాడు కాబట్టి ఆర్ట్స్ తీసుకుని చదవమని చెప్పండి అని ప్రత్యర్థి లాయర్ వాదించాడు. అప్పుడు హీరో జడ్జిని చూస్తూ సార్ చదివేటప్పుడు మీరు ఏం కావాలని అనుకున్నారు అని అడిగాడు. నేను లాయర్ జడ్జి కావాలని కోరుకున్నా, అందుకే దానికి సంబంధించిన చదువు చదివానని అతడు చెప్పాడు. సార్ మీరు డాక్టర్, ఇంజనీర్ వంటి చదువులు చదవకుండా ఎందుకు లా చదివారని అడిగాడు. నాకు అదే ఇష్టం కాబట్టి అదే చదివానని జడ్జి చెప్పాడు. అప్పుడు హీరో నేను కూడా మీలాగే సార్, నాకు సైన్స్ అంటేనే ఇష్టం, అందువల్ల అదే చదవాలని అనుకుంటున్నా, కానీ సిస్టమ్ మాత్రం నువ్వు ఆర్ట్స్ చదవాలని చెబుతోందని వాదించాడు. మరుసటి హీరింగ్ కు సైన్స్ గ్రూప్ లో సీట్ ఇవ్వని ప్రిన్సిపల్ ను రమ్మని కోర్టు ఆర్డర్ వేసింది. మరుసటి హీరింగ్ కు ప్రిన్సిపల్ వచ్చాడు. అప్పుడు అతడు ఏం చెప్తున్నాడంటే సార్ సైన్స్ లో వేల మంది చదువుతున్నారు, ఇతడు ఒక్కడే స్పెషల్ స్టూడెంట్, అందరికీ ఒకే రకమైన పుస్తకాలు ఉంటాయి, కానీ ఇతని కోసం స్పెషల్ గా పుస్తకాలు రెడీ చేసి ఇవ్వడమో లేక అతనికి అర్థమయ్యేలా చెప్పడం కష్టమని, తప్పకుండా ఫెయిల్ అవుతాడని ప్రిన్సిపల్ చెప్పాడు. అతడు గాని ఫెయిల్ అయితే మా పాస్ పర్సంటేజ్ దెబ్బతింటుందని వాదించాడు. ఈ మాటలు వినగానే దేవిక మేడం కు చాలా కోపం వచ్చింది. సార్ మీ కాలేజీ పాస్ పర్సంటేజ్
50% మాత్రమే. ఆల్రెడీ డేంజర్ జోన్ లోనే మీరున్నారు. ఒక్కసారి నా స్టూడెంట్ కు అవకాశం ఇవ్వండి, క్లాస్ లోనే టాపర్ అవుతాడని చెప్పింది. అయినా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయని, అతని వల్ల కాదని ప్రిన్సిపల్ అంటుంటాడు. అప్పుడు శ్రీకాంత్ సార్ నా వల్ల ఎందుకు కాదు అంటుంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ బుక్ తీసుకొచ్చిన ప్రిన్సిపల్ శ్రీకాంత్ కి ఇచ్చి చదవమన్నాడు. చూపులేని అతడు పుస్తకంలో ఉన్న అక్షరాలను చదవలేడు కదా, నీ వల్ల కావట్లేదు కదా, అందుకే చెబుతున్నా అని ప్రిన్సిపల్ అన్నాడు. అప్పుడు దేవిక మేడం తన దగ్గర ఉన్న పుస్తకం తీసిచ్చింది. అది బ్రెయిలీ లిపిలో రాసి ఉంది. చూపులేని వారు ఆ అక్షరాలను తడుముతూ చదువుతారు. ఆ పుస్తకాన్ని తీసుకున్న శ్రీకాంత్ ఇది చదవండి అని ప్రిన్సిపల్ కు ఇచ్చాడు. ఇందులో ఉన్నది మీరు చదివి చూడండి అన్నాడు. ఇదేలా నేను చదువుతాను, ఇది చూపులేని వారి పుస్తకం కదా అంటుంటాడు. అప్పుడు శ్రీకాంత్ లేచి నేనదే అంటున్నా సార్, దీన్ని మీరెలా చదవలేరో దాన్ని నేనలా చదవలేను, కానీ లోపలున్న మ్యాటర్ పై పరీక్ష పెట్టండి, నేను పాస్ అవుతా అంటాడు. ఆ తర్వాత ప్రత్యర్థి లాయర్ ఏమంటున్నాడంటే ఆపిల్ చెట్టు నుంచి ఆపిల్ కింద పడుతుంటే దాన్ని చూసి న్యూటన్ భూమి ఆకర్షణ శక్తిని కనిపెట్టాడు. ఒకవేళ అతనికి కళ్ళు లేకుండా ఉంటే అతడు కనిపెట్టేవాడా అని వాదించాడు. అప్పుడు హీరో లేచి టేబుల్ పై నుంచి పెన్ కింద పడేశాడు. ఈ పెన్ కింద పడుతుంటే మీరంతా చూశారు, కానీ నాకు చూపు లేదు, అందువల్ల చూడలేను. మీ అందరికీ కళ్ళున్నాయి కదా, ఈ పెన్ కింద పడడానికి పట్టిన టైం ఎంత వేగంతో కింద పడింది, ఎవరైనా చెప్పగలరా అని అడిగాడు. అప్పుడు అంతా ఒకరినొకరు చూసుకుంటున్నారు. కానీ నేను సమాధానం చెబుతాను, కావాలంటే మీరు గూగుల్లో చెక్ చేసుకోండి అని చెప్పాడు. ఈ పెన్ సైజు ఇంత, నేను ఇంత ఎత్తులో ఉన్నాను. ఇంత ఎత్తు నుంచి ఇంత బరువు ఉన్న వస్తువును ఇంత వేగంతో కిందకు వేసినప్పుడు భూమిని తాకడానికి 0.59 సెకండ్లు పడుతుందని చెప్పాడు. అతడు చెప్పింది కరెక్టేనా అని అంతా గూగుల్లో సెర్చ్ చేస్తే కరెక్ట్ అని తెలిసింది. ఇదంతా చూసి ఇంప్రెస్ అయిన జడ్జి అతడు అడిగిన సైన్స్ గ్రూప్ లోనే సీట్ ఇవ్వండి అని చెప్పాడు. సైన్స్ గ్రూప్ లో చేరి హీరో బాగా చదువుతున్నాడు. ఇక్కడ కూడా క్రికెట్ పోటీలు జరుగుతుంటాయి. చూపు ఉన్న వాళ్ళతో కలిసి అతడు ఆడుతున్నాడు. ఆ తర్వాత పరీక్షలు వచ్చాయి. క్లాస్ లో టాప్ గా శ్రీకాంతే వచ్చాడు. ఇదంతా చూసి ప్రిన్సిపల్ చాలా సంతోషపడ్డాడు. ఈ విషయం జడ్జికి చెప్పినప్పుడు ఆయన కూడా సూపర్ అని ప్రశంసిస్తాడు. నీలాంటి ఒక అబ్బాయికి అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని పొగిడాడు. అప్పుడే ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. లీడ్ ఇండియా మూవ్మెంట్ గురించి ఫోన్ లో మాట్లాడుతున్నారు. అందులో స్థానం కలగాలంటే చాలా కష్టం అండి, రికమెండేషన్ కోసం నా దగ్గరకు రావద్దు అని ఫోన్ కట్ చేశాడు. అదేంటి సార్ లీడ్ ఇండియా మూవ్మెంట్ అని శ్రీకాంత్ అడిగాడు. దాన్ని మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఏర్పాటు చేశారు. బాగా చదివే స్టూడెంట్స్ ను ఇన్వైట్ చేసి వారితో ఇంటరాక్ట్ అవుతారని జడ్జి చెప్పాడు. అప్పుడు శ్రీకాంత్ సార్ నాకు అందులో పాల్గొనే అర్హత ఉంటే నాకు అవకాశం ఇవ్వండి అని అడిగాడు. అతడు బాగానే చదువుతాడు కాబట్టి లీడ్ ఇండియా మూవ్మెంట్ లో శ్రీకాంత్ కు కూడా అవకాశం వచ్చింది. అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ అబ్దుల్ కలాం తో మీట్ అయ్యారు. టాప్ స్టూడెంట్స్ ను చూస్తూ మీరు ఫ్యూచర్ లో ఏం కాబోతున్నారని అబ్దుల్ కలాం అడిగారు. అంతా కూడా ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ అని మాట్లాడుతున్నారు. హీరో మాత్రం నా పేరు శ్రీకాంత్, నేను ఇండియాకు మొదటిసారిగా చూపులేని రాష్ట్రపతి కావాలని అనుకుంటున్నా అని చెప్పాడు. ఆ మాట విని అబ్దుల్ కలామే ఆశ్చర్యపోయారు. మైకు ఒకరి నుంచి ఇంకో స్టూడెంట్ కు చేతులు మారుతుంటే మైక్ ను శ్రీకాంత్ కి ఇవ్వండి అని చెప్పారు. నీ పేరేంటి? శ్రీకాంత? పర్వాలేదు, నేను ఊహించని సమాధానం చెప్పావని కలాం గారు ప్రశంసించారు. సీన్ కట్ చేస్తే స్టేట్ లెవెల్లో మంచి మార్కులు రావడంతో శ్రీకాంత్ ను కాలేజ్ లో అభినందిస్తున్నారు. ఇతని కోసం కోర్టులో ఫైట్ చేసి సైన్స్ గ్రూప్ లో సీటు వచ్చేలా చేసింది నేనే అని ప్రిన్సిపల్ అంటున్నాడు. ఆ మాటలు వినగానే దేవిక మేడం కు చిర్రెత్తుకొచ్చింది, కానీ భయం కూడా వేసింది. ఇంతకు ముందు సభలో హెడ్ మాస్టర్ గురించి మాట్లాడినట్లు ఇప్పుడు ప్రిన్సిపల్ గురించి చెప్పేవు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది, నువ్వేమీ పట్టించుకోకు అని హీరోకు దేవిక మేడం చెప్పింది. ఆ మాటలు విని శ్రీకాంత్ కూడా నవ్వుతాడు. శ్రీకాంత్ దగ్గరికి ప్రిన్సిపల్ వచ్చి అభినందించబోతుంటే సార్ మీరు నా కోసం కోర్టులో పోరాడి మరి సైన్స్ గ్రూప్ లో సీట్ ఇప్పించారు. మీలాగే నా కోసం ఈ దేవిక మేడం కూడా చాలా కష్టపడ్డారు. ఆమె లేదంటే నేను ఈ ప్లేస్ లో లేనట్లే. ఈ అభినందనలు ఆ టీచర్ కి ఇవ్వండి అని చెప్పాడు. అప్పుడు ప్రిన్సిపల్ దేవికను సన్మానించాడు. సీన్ కట్ చేస్తే ప్రపంచ కప్ లో చూపులేని వారికి పోటీలు జరుగుతాయి. ఆ పోటీల్లో పాల్గొనే ఇండియా టీమ్ లో శ్రీకాంత్ కు చోటు వచ్చింది. ఒక రోజు ఊళ్ళో ఉన్న పేరెంట్స్ ను చూడ్డానికి వెళ్తుంటాడు. ఆ బస్సులో చిన్నప్పుడు హీరోను బాల్ తో కొడతాడే కోపకార ఫ్రెండ్, అతడు పక్క సీట్ లోనే కూర్చున్నాడు. రే శ్రీకాంత్, పట్నంలో బాగా బిచ్చమెత్తుకుంటున్నావా అని వెకిలిగా మాట్లాడుతున్నాడు. అప్పుడే కండక్టర్ వచ్చి టికెట్ కు 3 రూపాయలు అవుతాయి ఇవ్వు అని ఆ ఫ్రెండ్ ను అడిగాడు. ఏంటండి, గత వారం 2 రూపాయలే తీసుకున్నారు, ఇప్పుడు 3 రూపాయలు అడుగుతున్నారేంటి అని ఫ్రెండ్ అడుగుతున్నాడు. అప్పుడు కండక్టర్ కు కోపం వచ్చి డబ్బు ఉంటే ఇవ్వు, లేకుంటే దిగి నడిచిపో అని తిట్టాడు. అతని దగ్గర డబ్బు లేకుంటే ఇదిగో తీసుకో అని హీరో
హీరోనే రూపాయి ఇచ్చాడు. ఇప్పుడు బిచ్చం తీసుకునేది ఎవరు? ఆ ఫ్రెండే అన్నట్లు చెప్పకనే చెబుతారు. బస్సు దిగగానే పేరెంట్స్ వచ్చి కొడుకును హక్ చేసుకున్నారు. శ్రీకాంత్ పేరుతో ఉన్న జెర్సీని తండ్రికి శ్రీకాంత్ ఇవ్వగానే అతడు చాలా సంతోషపడుతున్నాడు. వెంటనే వైన్ షాప్ కు వెళ్ళాడు. ఎప్పుడు కోటర్ తాగే అతడు ఈ రోజు ఫుల్ కొన్నాడు. ఊరంతా తిరుగుతూ నా కొడుకు ఇండియన్ టీమ్ కు ఆడబోతున్నాడని చెప్పాడు. ఇదంతా చూసి తల్లికి ఆనంద బాష్పాలు రాలాయి. ఆ తర్వాత క్రికెట్ ట్రైనింగ్ కు వెళ్ళాడు. అప్పుడే దేవిక కాల్ చేసింది. నెక్స్ట్ అతడు కాలేజీకి వెళ్ళాలి. అతనికి ఐఐటిలో చదవాలని కోరిక. కానీ చూపులేని అతనికి ఐఐటిలో సీటు ఇవ్వడం కుదరదని చెప్పారు. మళ్ళీ కోర్టుకు వెళ్దామా అని దేవిక అంటుంటే, ప్రతిసారి ఇలా సిస్టమ్ లోని లోపాలను ఎత్తి చూపడం మన పని కాదు. నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. వేరే ఏదైనా దారి ఉందా అని దేవిక మేడంను అడిగాడు. నువ్వెందుకు విదేశాల్లో చదవకూడదు అని ఆమె సలహా ఇచ్చింది. అక్కడ మిగతా పిల్లలకు ఇచ్చే అవకాశాలే నీకు కూడా ఇస్తారు. ఆ క్లాస్ లో నీలాంటి ఒక్క పిల్లాడు ఉన్నా కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మనం ఎందుకు అక్కడ ట్రై చేయకూడదు అని చెప్పింది. వెంటనే పెద్ద పెద్ద యూనివర్సిటీలకు అప్లై చేయమని చెప్పాడు. కానీ ఒక సమస్య ఉందని అంది. నువ్వు విదేశాల్లో చదవాలంటే ఇండియన్ టీమ్ లో ఉండడం కుదరదు అంది. అందువల్ల క్రికెట్ ను త్యాగం చేయాలని చెప్పింది. అప్పుడతడు ఇండియాలో ఉండే కాలేజీలకు నేను అవసరం లేదనుకుంటే నాకు ఇండియా క్రికెట్ కూడా అవసరం లేదంటాడు. ఆ జెర్సీని రిటర్న్ ఇచ్చి వెళ్లిపోయాడు. అమెరికాలోని 5 విశ్వవిద్యాలయాల నుంచి అతనికి ఆఫర్స్ వచ్చాయి. కానీ మసాచ్యూసెట్స్ లోని MITని ఎంచుకున్నాడు. అక్కడ సీటు పొందిన మొట్టమొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి శ్రీకాంతే. MITలో సీటు దొరకడం అనేది చాలా కష్టం. మెరిట్ లేకుంటే కోటీశ్వరుల పిల్లలనైనా రిజెక్ట్ చేస్తారు. కానీ అతడు విదేశాలకు వెళ్లి చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఈ టైంలో బాగా చదివే అబ్బాయికి సాయం చేస్తామని కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఫ్లైట్ ఎక్కించడం కోసం దేవిక మేడం ఎయిర్పోర్ట్ కు వచ్చింది. అతడు వెళ్తుంటే ఆమె కళ్ళ నుంచి నీళ్లు రాలుతున్నాయి. కానీ బయటకు ఏమంటుందంటే, ప్రతిరోజు నిన్ను నేనే చూసుకోవాలా? వెళ్ళు వెళ్ళు, ఇక నేను ప్రశాంతంగా ఉంటా అంటోంది. కానీ ముందుకు వెళ్లిన వాడు వెనక్కి వచ్చి, టీచర్, నా ముందు ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారా నవ్వుతున్నారా అని తెలుసుకునేలా మీరు నాకు ట్రైనింగ్ ఇచ్చారు. నేను వెళ్తున్నానని బాధపడకండి, తిరిగి వస్తానని చెప్పాడు. అప్పుడు ఆమెకు ఏడుపు ఆగడం లేదు. కానీ శ్రీకాంత్ కు తెలియకూడదని దాయడానికి ప్రయత్నిస్తుంటుంది. అయినా కూడా అతనికి తెలిసిపోయింది. ఇక లోపలికి వచ్చాక ఫ్లైట్ ఎక్కేటప్పుడు సమస్య స్టార్ట్ అయింది. పాస్పోర్ట్ చూపించాడు, టికెట్ ఇచ్చాడు, అంతా ఓకే. కానీ చూపు లేని వారు ఒంటరిగా ఫ్లైట్ లో ప్రయాణం చేయకూడదని ఇక్కడ ఒక రూల్ ఉందట. అతనితో పాటు ఎవరైనా ఇంకొక ప్రయాణికులు రావాలి. అతన్ని నేను చూసుకుంటానని వాళ్ళు అంగీకరించాలి. అలా ఎవరైనా నీతో పాటు వచ్చారా అని అడుగుతుంటే, ఏంటి సార్ చివరి నిమిషంలో ఇలా చెప్తున్నారు అని హీరో అంటున్నాడు. నేను గాని వెళ్ళకుంటే నాకు వచ్చే స్కాలర్షిప్ ఆగిపోతుంది, సీట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. MITలో నాకు సీట్ దొరికింది, ప్లీజ్ ప్లీజ్ ఎలాగైనా చేసి నన్ను పంపించండి అంటుంటాడు. కానీ అక్కడున్న ఆఫీసర్ అస్సలు కుదరదంటే కుదరదన్నాడు. ఇదిగోండి మీ టికెట్, పాస్పోర్ట్ అన్ని తీసుకోండి అని ఇచ్చాడు. అప్పుడు హీరో క్యూలో ఉన్న వాళ్ళని చూస్తూ బతిమలాడుతున్నాడు. మీరు నా కోసం అంగీకరిస్తారా? నేను ఎలాంటి ఇబ్బంది పెట్టను అని బతిమలాడుతున్నాడు. కానీ ముందు వెనక తెలియని ఇతని అభ్యర్థనను అంగీకరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు అతడు చాలా బాధపడుతూ కూర్చున్నాడు. ఇంకొంచెం సేపట్లో ఫ్లైట్ ఇక బయలుదేరబోతోంది. ఇక తన జీవితం తలకిందులైతుందేమో అని అనుకుంటున్నాడు. కానీ అప్పుడు అతడు ఒక పర్ఫార్మెన్స్ చేస్తాడు. అక్కడ ఫ్లైట్ కోసం వేచి చూసే వారికి కొన్ని సీట్లు ఉంటాయి. ఇటువైపు 3 సీట్లు, అటువైపు 3 సీట్లు అని ఫ్లైట్ లో ఉన్నట్లే ఉంటాయి. ఇతడు ఇంటి నుంచి వచ్చేటప్పుడే ఫ్లైట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఒక్కో వైపు ఎన్ని సీట్లు ఉంటాయి, తన సీట్ ఎక్కడ, ఆ సీట్ కి ఎలా వెళ్ళాలి, అందులో ఎకనామిక్ సీట్లెన్ని, బిజినెస్ సీట్లెన్ని, ఇలా టోటల్ గా తెలుసుకున్నాడు. అంతేకాదు ఎక్కడ స్విచ్ నొక్కితే హెల్ప్ కోసం ఎయిర్ హోస్టెస్ వస్తారన్న విషయం కూడా తెలుసుకున్నాడు. అదంతా కూడా వీళ్ళందరి ముందు నటిస్తూ చూపిస్తున్నాడు. నా సీటు పలానా సీటు అని, నా సీట్ కి ఇలా వెళ్ళాలి అని అతడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇలాగే నేను ఫ్లైట్ లో నడుచుకుంటాను, కరెక్ట్ గా అన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి నాకు సహాయంగా ఇంకొకరు ఎందుకు అని అతడు అంటున్నాడు. అదే టైంలో ఆఫీసర్ ఇదంతా చూసి అతడు అదిరిపడ్డాడు. అప్పుడు ఒక ఆమె హీరోకు సపోర్ట్ చేసేలా ఆమె కూడా యాక్ట్ చేస్తుంది. సార్ మీరు అడ్డుగా ఉన్నారు, మీరు కొంచెం పక్కకు జరిగితే 12D లోకి వెళ్లి కూర్చుంటా అంటోంది. అప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడుతూ హీరోను ప్రశంసించారు. ఇదంతా చూసి ఆఫీసర్ ఆశ్చర్యపోయాడు. హీరోకు అంతా సపోర్ట్ చేస్తున్నారు, ఇక మన పరువు కాపాడుకోవాలని ఆ ఆఫీసర్ హీరోను అలౌ చేశాడు. ఇక ఆ ఫ్లైట్ ఎక్కాడు, అక్కడికి వెళ్లి ల్యాండ్ అయ్యాడు. టాక్సీ పట్టుకుని MITకి వెళ్ళాడు. ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ అందరికి బుక్స్ ఇచ్చారు. ఆ క్లాస్ లో స్పెషల్ స్టూడెంట్ గా జాయిన్ అయింది హీరో ఒక్కడే. ఇతను ఒక్కని కోసం బాగా ఖర్చు చేసి
చేసి ప్రత్యేక పుస్తకం తయారు చేయాలా అని వారు ఆలోచించలేదు. అందరికీ అవకాశం ఇచ్చినట్లే ఇతడు కూడా చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం మన బాధ్యత అనుకున్నారు. చాలా ఖర్చు చేసి అతని ఒక్కని కోసం బ్రెయిలీ లిపిలో పుస్తకం తయారు చేయించారు. అంతేకాదు అమెరికాలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. పీపీ అని సౌండ్ వస్తే ట్రాఫిక్ సిగ్నల్ ఉందని అర్థం చేసుకుంటారు. అక్కడ ఒక బటన్ ఉంటుంది. దాన్ని నొక్కి వారి పట్టిన వారు రోడ్డు క్రాస్ చేయొచ్చు. ఆ బటన్ నొక్కగానే మిగతా దిశల్లో వెళ్లే వెహికల్స్ కు రెడ్ సిగ్నల్ పడుతుంది. వారు ఆగిపోతే చూపు లేని వారు క్రాస్ అయి వెళ్లిపోతారు. అక్కడున్న అందరూ కూడా ఇతనితో బాగా కలిసిపోయారు. ఫ్రెండ్స్ కూడా ఏర్పడ్డారు. పరుగు పందెం జరిగితే అందులోనూ పాల్గొన్నాడు. నేనెందులో తక్కువ అని పరిగెత్తాడు. పోటీలో చివరగా వచ్చినప్పటికీ ఎండు వరకు వెళ్ళాడు. నేను కూడా కంప్లీట్ చేయగలనని నిరూపించాడు. ఆ తర్వాత అక్కడ బేస్బాల్ ఆడుతుంటారు. ఆ బ్యాట్ ను తీసుకుని తాను ఆడతానంటాడు. అది కూడా ప్రాక్టీస్ చేశాడు. ఒక బాల్ వేయగానే కిక్ ఇస్తాడు. ఆ బాల్ ఎగిరి ఎక్కడో పడుతుంది. అది చూసిన కోచ్ రావయ్య నిన్ను టీంలో చేర్చుకుంటా అని పిలిచాడు. సీన్ కట్ చేస్తే ఇండియాలో ఒక అమ్మాయిని చూపించారు. హీరో డెవలప్మెంట్ గురించి విదేశాల్లోని మేగజైన్ కవర్ పేజీ ఫీచర్ రాస్తుంది. అది చదివిన ఈమెకు హీరోపై క్రష్ ఏర్పడింది. సోషల్ మీడియాలో అతని గురించి వెతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. అది చూసిన ఫ్రెండ్ ఇండియా నుంచి అందమైన అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. యాక్సెప్ట్ చేయాలా అని ఫ్రెండ్స్ అడుగుతుంటే అన్ని వివరాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత యాక్సెప్ట్ చేయమని చెప్తాడు. ఇక ఇద్దరు చాటింగ్ చేసుకోవడం ప్రారంభించారు. కొన్నాళ్ళ తర్వాత ఫోన్ లో మాట్లాడుకోసాగారు. చట్టాన్ని ఎదిరించి సీట్ సాధించిన విషయం, ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడున్నావని అన్ని విషయాలు నాకు తెలుసు, ఐఆమ్ ఇంప్రెస్డ్ అని అంటోంది. కొన్నాళ్ళ తర్వాత తాను అక్కడికి వచ్చి చదవబోతున్నట్లు చెప్పింది. ఆ మాటలు విని అతడు కూడా చాలా సంతోషపడ్డాడు. ఆమె వచ్చింది, కానీ ఆమె కాలేజీకి ఇతని కాలేజీకి చాలా దూరం. అయినా కూడా ఇద్దరు కారులో షికారులు చేసేవారు. అతడెక్కడికి వెళ్తే అక్కడున్న వాళ్ళను ఇంప్రెస్ చేసేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ వీరి ప్రేమ కూడా పెరిగి పెద్దదైంది. కాలేజీలో ఇతడే టాప్ లో ఉన్నాడు. చాలా కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చాయి. కోట్ల కొలది జీతం వచ్చేది. ఈ విషయాలన్నీ దేవిక మేడం కు చెప్పేవాడు. సరే ఇండియాకు ఎప్పుడు వస్తున్నావంటే, ఇండియా నన్ను వద్దనుకుంది కదా, నేనెందుకు రావాలి అంటాడు. మంచి జీతం, నాకు తగినట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, అందువల్ల ఇక్కడే ఉంటానని చెప్పాడు. కొన్నాళ్ళ తర్వాత మిమ్మల్ని కూడా ఇక్కడికి రప్పిస్తాను, మీరు కూడా నాతో ఉండొచ్చు అంటాడు. సరే అని ఆమె ఫోన్ పెట్టేసింది. కానీ అతని ప్రేయసి, ఏంటి ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు? నీలాంటి వాళ్ళు ఇండియాలో ఎంతో మంది ఉన్నారు, వారి కోసం ఏదైనా చేయవా? నీకు సుఖమైన జీవితం అలవడిందని ఇక్కడే సెటిల్ అయితే ఇక్కడున్న 10 మందిలో నువ్వు ఒక్కడివి అవుతావు. కానీ ఇండియాకు వెళ్తే నీలాంటి 10 మందిలో నువ్వే మొదటి వాడివి అవుతావు అంది. ఆ మాటల్లోని అర్థం తెలుసుకుని ఇండియాకు వెళ్ళాడు. మొదట ఏం చేద్దామని బాగా ఆలోచించారు. నాలాంటి చూపు లేని పిల్లలను బాగా చదివించాలి, కంప్యూటర్ లో వర్క్ చేసే సౌకర్యం కల్పించాలి, దానికంటూ ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఏంటో ఇండియాలో తెలియదు. చూపు లేని వారు కూడా కంప్యూటర్ ఉపయోగించేలా సెంటర్ పెడదామని అనుకున్నాడు. బిల్డింగ్ రెంట్ కడిగితే అడ్వాన్స్ రెంట్లు చాలా బాగా చెప్పారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది అని బాగా ఆలోచించారు. దేవిక ఇంటి డాబాపై సెంటర్ పెడదామని నిర్ణయించుకుని సెంటర్ రెడీ చేశారు. శ్రీకాంత్ లో శ్రీ, దేవికలో దేవి తీసుకుని శ్రీదేవిస్ కంప్యూటర్ అని పేరు పెట్టారు. స్టార్టింగ్ లో సెంటర్ కు చాలా మందే వచ్చారు, కానీ చివరకు ఇద్దరే మిగిలారు. ఎందుకు చాలా మంది రావట్లేదంటే, చదువుకుని ఉద్యోగం దొరికితేనే కదా చాలా మంది వస్తారు, కానీ ఎక్కడా కూడా చూపు లేని వారికి కంప్యూటర్ వర్క్ ఇవ్వట్లేదు. అందుకే చాలా మంది సెంటర్ కు రావట్లేదు. మొదట వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని దేవిక మేడం చెప్పింది. అలాగైతే మనం కంపెనీ ప్రారంభిద్దాం అంటాడు. సీన్ కట్ చేస్తే అబ్దుల్ కలాం గారి మీటింగ్ జరిగింది. ఆయనకు శ్రీకాంత్ అంటే చాలా ఇష్టమని మేనేజ్మెంట్ కు బాగానే తెలుసు. అందువల్ల సర్ప్రైజ్ గా శ్రీకాంత్ ను తీసుకెళ్లి ఆయన ముందుంచారు. అప్పుడు అబ్దుల్ కలాం గారు శ్రీకాంత్ ను స్టేజ్ పైకి తీసుకెళ్లి, ఇతడెవరో తెలుసా అని అతడు తనను కలవడానికి వచ్చిన డేట్ కూడా గుర్తుంది. ఆ డేట్ చెప్పి, ఆ రోజు నేను శ్రీకాంత్ ను చూశాను, భవిష్యత్తులో మొదటిసారి ఇండియాకు అందుడైన రాష్ట్రపతిని అవుతానని చెప్పాడు. ఆ మాటలు విని ఆశ్చర్యపోయాను. అతనికి చూపు లేకుండా దూరదృష్టిలో చాలా ఫైర్ ఉందని చెప్పారు. ఇలా చాలా ప్రశంసించారు. ఆ తర్వాత పక్కన కూర్చోబెట్టుకుని అంతా బాగానే జరుగుతుందా అని అడిగారు. కానీ నేనే చెత్తను సార్ అని శ్రీకాంత్ అన్నాడు. ఏమైందని కలాం గారు అడిగితే, చాలా కంపెనీలకు వెళ్లి చూపు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే ఎవరూ ఇవ్వట్లేదు సార్ అని చెప్పాడు. మొదట పెద్ద పెద్ద ఆలోచనలు చేసిన శ్రీకాంత్ చివరకు ప్యాకింగ్ వస్తువులు, ప్లేట్లు, కప్పులు తయారు చేయాలని అనుకున్నాడు. ఆ మెటీరియల్ తయారు చేసి షాపులకు ఇస్తే షాపు వారు కూడా కొనట్లేదు. కళ్ళు లేని వారు తయారు చేసిన వస్తువులను మేము కొనాలా అని చిన్న చూపు చూస్తున్నారు సార్ అని చెప్పాడు.
చెప్పాడు. అప్పుడు కలాం గారు దీనికి నువ్వు వెనక్కి తగ్గకూడదు, ధైర్యంగా ఉండమని చెప్పారు. ఇదిగో నాకు వచ్చే జీతంలో ఎంతో కొంత మిగిలింది, నువ్వు కంపెనీ పెట్టడానికి మొత్తం డబ్బును నేను ఇవ్వలేను, నా దగ్గర ఉన్న డబ్బునైతే ఇస్తాను, కంపెనీ ప్రారంభించు, అందులో చాలా మందిని చేర్చుకో, కానీ మంచిది చేయాలి, మంచిగా ఉండాలి, బీ గుడ్ డూ గుడ్ అని చెప్పారు. ఆ తర్వాత శ్రీకాంత్ చాలా మంది ఇన్వెస్టర్లను కలిశాడు, కానీ ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు రవి అనే ఒక కోటీశ్వరుడైన ఇన్వెస్టర్ ను కలిశాడు. ఇండియాలో ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేయాలని మంచి ఐడియా కోసం రవి ఎదురు చూస్తున్నాడు. అప్పుడే ఆయన్ను శ్రీకాంత్ కలిశాడు. శ్రీకాంత్ ఎంఐటిలో చదివాడని అతనికి తెలిసింది. అదే ఎంఐటిలో ఈ కోటీశ్వరుడు చదవాలని అనుకున్నాడు, కానీ అతనికి అందులో సీట్ దొరకలేదు. అందువల్ల 10 నిమిషాలు శ్రీకాంత్ కు టైం ఇచ్చాడు. అప్పుడు శ్రీకాంత్ తన ప్రాజెక్టు గురించి చెప్పాడు. ఇంతకీ నీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా అని అడిగితే ఒక ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. ఆల్రెడీ చెక్ కూడా ఇచ్చారని చూపించాడు. ఆయన ఎవరంటే ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అని చెప్పాడు. ఆ మాట వినగానే రవి అదిరిపడ్డాడు. శ్రీకాంత్ ను నమ్మి ఆయన తన పూర్తి సేవింగ్స్ 25 లక్షల రూపాయలు ఇచ్చారు. రవి కూడా ఇది తెలుసుకుని ఇంప్రెస్ అయ్యాడు. ఆ తర్వాత ఇన్వెస్ట్ చేశాడు. ఆగిపోయిన ఒక ఫ్యాక్టరీని తీసుకుని నడిపించాలని శ్రీకాంత్ అనుకున్నాడు. అక్కడున్న మిషన్స్ ను స్టార్ట్ చేసి సౌండ్ ను బట్టే ఇందులో బేరింగ్స్ పోయాయి, అందులో బెల్ట్ పోయింది అని చెప్తున్నాడు. పర్వాలేదే, కళ్ళు లేకున్నా సౌండ్ ను బట్టే అంతా చెప్తున్నావే అని రవి అంటుంటాడు. ఇదిగో నీ కార్ లో కూడా ఎయిర్ ఫిల్టర్ ను మార్చాలి, చాలా రోజులుగా మార్చలేదా అని చెప్పగానే రవి ఆశ్చర్యపోయాడు. ఇంతకీ నా దగ్గర ఎంత పెట్టుబడి ఆశిస్తున్నావు అని అంటే 4 కోట్లు అని చెప్పాడు. ఆ మాట విని అతడు సడన్ బ్రేక్ వేశాడు. 4 కోట్ల అంటాడు. అదే టైంలో చూపు లేని కొందరు భిక్షం అడగడానికి వచ్చారు. రవి 10 రూపాయలు తీసిచ్చాడు. భిక్షం వేయొద్దని ఆ 10 రూపాయలని తీసుకుని శ్రీకాంత్ తన జేబులో పెట్టుకున్నాడు. మీకు భిక్షం వేయడం కుదరదు, కానీ ఉద్యోగం ఇస్తాను, పని చేస్తారా అని వారిని అడిగాడు. మాకు ఉద్యోగమే కావాలి, పని ఉంటే మేమెందుకు బిచ్చం ఎత్తుకుంటాం అని వారన్నారు. ఆ తర్వాత రవిని చూస్తూ ఆల్రెడీ నాకు 10 రూపాయలు ఇచ్చావు, మిగతా 10 రూపాయలు తక్కువ 4 కోట్లు ఎప్పుడు ఇస్తావు అని అడిగాడు. అతని కాన్ఫిడెంట్ చూసి రవికి ముచ్చటేసింది. ఆ తర్వాత బొల్లాంటి ఇండస్ట్రీస్ స్థాపించి ప్యాకింగ్ మెటీరియల్, ప్లేట్లు, కప్పులు అని తయారు చేస్తున్నారు. ఆ కంపెనీలో అందరూ చూపు లేని వారే పనిచేయలేరు. అందువల్ల 50-50 చొప్పున ఉద్యోగులను తీసుకున్నాడు. 50% చూపు లేని వారు, దివ్యాంగులు అని చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మొదట ఈ విషయాన్ని ఒప్పుకున్న వారికే ఇన్వెస్టర్స్ గా ఛాన్స్ ఇచ్చాడు. కంపెనీ బాగానే సాగుతోంది, ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు అంతా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ కట్ చేశారు. ఎందుకు కరెంట్ కట్ చేశారని ఆఫీస్ కి వెళ్లి అడిగితే వీరు పాత ఫ్యాక్టరీనే తీసుకున్నారు కదా, అంతకు ముందు వారు 1,25,00,000 రూపాయల కరెంట్ బిల్లు కట్టలేదు, పెనాల్టీ గినాల్టీ వేసి అంత మొత్తం అయింది, వెంటనే కట్టకుంటే కరెంటు ఇచ్చేది లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. వీరు ఎంతో నచ్చజెప్పారు, కానీ కుదరదని ఆఫీసర్లు చెప్పారు. అప్పుడు ఒక ఫ్యూన్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు శ్రీకాంత్ ను చూడగానే దైవమే మీరేంటి ఇక్కడ అని అన్నాడు. నన్నెందుకయ్యా దైవం అని పిలుస్తున్నావు అని శ్రీకాంత్ అంటుంటే, లేదు సార్, నా కొడుకు కూడా చూపు లేనివాడే, సైన్స్ గ్రూపే చదువుతానని చెప్పాడు, కానీ మీరు ఆ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ కు వ్యతిరేకంగా కేసు వేసి గెలిచారు. మీరు ఆ మార్పు తీసుకురావడం వల్లే ఇప్పుడు నా కొడుకు ఇంటర్ లో సైన్స్ గ్రూప్ తీసుకున్నాడు అని చెప్తున్నాడు. అందుకోసమే మీకు పెద్ద థ్యాంక్స్, మీరు దేవుని లాంటి వారు అని పొగుడుతున్నాడు. ఇదంతా చూస్తున్న కరెంట్ ఆఫీసర్ ఇతని మంచితనం అర్థం చేసుకుని, సరే 1 నిమిషం, మీకు 1 సంవత్సరం టైం ఇస్తాను, సంవత్సరం లోపు మీరు ఆ అమౌంట్ కట్టాలి. ఇంతకు ముందు మేము పెనాల్టీ, వడ్డీ గిడ్డీ అని వేసింది ఇంతకు ముందు ఉన్న ఓనర్లకు, కానీ మీరు కొత్తగా వచ్చిన వారు, మాలాగే మీరు కూడా విక్టిమ్సే, అందువల్ల పెనాల్టీ తీసేస్తాను, వడ్డీ కూడా తీయడానికి ప్రయత్నిస్తానంటాడు. అప్పుడు శ్రీకాంత్ ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను కూడా వాళ్ళలాగే పారిపోతే ఇప్పుడు 1,25,00,000 10 కోట్లు అవుతుందేమో కదా అంటుంటాడు. మరి అప్పుడేం చేస్తారు అంటుంటే, లేదయ్యా, నిన్ను చూస్తే పారిపోయే మనిషిలాగా కనిపించట్లేదు, నీపై నమ్మకం ఉంది అంటుంటాడు కరెంట్ ఆఫీసర్. సీన్ కట్ చేస్తే ఫ్యాక్టరీలో బాగా పనిచేస్తున్నారు, చాలా డీల్స్ ను ముగిస్తున్నారు, చాలా చెక్కులు వస్తున్నాయి. చెప్పినట్లుగానే కరెంట్ ఆఫీస్ కి వెళ్లి చెక్కులు ఇచ్చి లెక్కను క్లోజ్ చేశాడు. ఆ తర్వాత న్యూస్ లో ఇతని గురించి వార్తలు వస్తున్నాయి. ఇంటర్వ్యూలు కూడా తీసుకోవడానికి వస్తున్నారు. దేవికా మేడం ను, శ్రీకాంత్ ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత పెట్టుబడి పెట్టిన రవి దగ్గరికి వెళ్లారు. సార్, అతడు మంచి ఐడియాతో మీ దగ్గరికి వచ్చినప్పటికీ కళ్ళు లేని అతన్ని చూసి మీరు నమ్మారు కదా, యాక్చువల్ గా మీరే హీరో సార్, దీని గురించి ఏం చెప్తారు అని అతన్ని అడుగుతున్నారు. యాక్చువల్ గా అలాంటిదేం లేదు అని
అతడు చెప్పి ఉండాల్సిందే. అదే టైంలో తన కొడుకు ఆట ఆడుతుంటే కింద పడబోతుంటాడు. అప్పుడు కొడుకును కాపాడడానికి అతడు వెళ్ళాడు. కానీ హీరోకు మాత్రం ఇతడేంటి కాదు అని చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. అలా అని ఫ్రెండ్ అయిన రవిపై ఇతనికి కొంచెం కోపం కలిగింది. అదే టైంలో ఇంతకు ముందు కోపకార ఫ్రెండ్ ఉండేవాడే అతడు వెతుక్కుంటూ మరి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయని తెలిసి వచ్చాను. ఇది నీ కంపెనీ అని తెలియగానే తప్పకుండా ఉద్యోగం ఇస్తామన్న ఆశతో వచ్చానని శ్రీకాంత్ ను అడుగుతున్నాడు. అప్పుడు అతన్ని పిలిచిన శ్రీకాంత్ ఇతడు నాతో పాటే స్కూల్లో చదువుకున్నాడని చెప్పాడు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆఫీస్ వాళ్ళు వచ్చి ఇతనికి ఏ ఉద్యోగం ఇద్దామని అంటుంటే అతనికి ఉద్యోగం ఇవ్వడం కుదరదు, బిచ్చం ఇవ్వడం కుదరదు, వెళ్ళిపోరా అని అంటాడు. ఏంటి ఇతనిలో ఇంత చేంజ్, పొగరు తలకెక్కిందా అని అంతా అనుకుంటుంటారు. ఏదో చిన్న వయసులో అతడు అలా చేశాడు, నువ్వు అతనికి బుద్ధి చెప్పావు కదా, ఇక ఉద్యోగం ఇస్తే సరిపాయా అని అనుకుంటున్నారు. కానీ శ్రీకాంత్ ఏమంటున్నాడంటే లేదు లేదు, వాళ్లకు అది సరిపోదు, వాళ్లను ఇలాగే అవమానపరచాలి, వాళ్ళు నన్ను ఎంతగా అవమానపరిచారో తెలుసా అంటుంటాడు. రవితో కూడా కొంచెం కోపంగానే మాట్లాడుతుంటాడు. ఇతడు ఒక్కడే ఇన్వెస్టర్ అవ్వడం వల్లే కదా ఇతన్ని హీరోగా చూస్తున్నారు, చాలా మంది ఇన్వెస్టర్లు ఉంటే నేనే హీరో అవుతా అని శ్రీకాంత్ అనుకున్నాడు. అందువల్ల ఇంకా ఇన్వెస్టర్లను తీసుకురావాలనేది అతని ప్లాన్. వెంటనే ఇంకో పరిశ్రమ ప్రారంభించాలంటాడు. కానీ ఆ ఫ్రెండ్ రవి ఏమంటున్నాడంటే అంతలోనే ఎందుకంత తొందర, ఇప్పుడిప్పుడే మనం పైకి వస్తున్నాం, 1 సంవత్సరం గడవనివ్వు అంటాడు. కానీ దానికి టైం లేదు, నేను ఆల్రెడీ ఒక రెడ్డితో మాట్లాడానని చెప్పాడు. కొన్ని కోట్లు అతని దగ్గర అప్పుగా తీసుకున్నాడు, 6 నెలల్లో వడ్డీతో కలిపి ఇస్తానని చెప్పాడు. అప్పుడు రెడ్డి కూడా డబ్బిచ్చాడు. అంతేకాదు తన యొక్క పాత ఫ్యాక్టరీని కూడా ఒకదాన్ని ఇచ్చాడు. ఇక నెక్స్ట్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. దాన్ని కూడా సూపర్ గా పైకి తీసుకెళ్లాలని అనుకున్నాడు. అదే టైంలో అతని ప్రేయసి ఇండియాకు వచ్చింది. ఇక అంతా కలిసే ఆ రెండో ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఇదే టైంలో తల్లిదండ్రుల కోసం ఒక ఇల్లు కూడా కట్టాలని నిర్ణయించుకున్నాడు. భూమి పూజ కోసం ఆ రోజు దేవుణ్ణి మొక్కుతున్నారు. ఏ గొయ్యిలోనైతే పెట్టి ఇతన్ని పూడ్చి పెట్టాలని అనుకున్నాడో అదే గొయ్యిలో ఇప్పుడు ఇంటి పూజ చేస్తున్నారు. అది తలుచుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ తర్వాత రవి ఇంట్లో అంతా జాలీగా మాట్లాడుతున్న క్రమంలో ఒక న్యూస్ వస్తోంది. అందులో ఏం చెప్తున్నారంటే బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అని ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇస్తుంటారు. ఆ అవార్డు ఈసారి అంబానీకి ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలో అలాంటి అవార్డు మనకు వస్తుందా అని అనుకుంటున్నారు. నీకు అది రాకపోవచ్చేమో కానీ నాకు వస్తుంది అని శ్రీకాంత్ అంటాడు. చూపు లేకుంటే నాకు అవార్డు ఇవ్వరా అని ఒకలాగా మాట్లాడాడు. కాఫీ తాగుతున్న అతడు రా నీకు ఫ్లైట్ కు టైం అయింది అని ముఖం కొట్టినట్లే మాట్లాడి కాఫీ అక్కడే పెట్టి బయలుదేరాడు. కాఫీ పూర్తిగా తాగి వెళ్దామని ప్రేయస్ చెబుతోంది. ఎయిర్పోర్ట్ లో కాఫీ దొరకదా రా అని లాక్కెళ్ళాడు. ఇదంతా చూసి రవికి ఒకలాగా అయ్యింది. వెళ్లే దారిలో శ్రీకాంత్ ను చూస్తున్న ప్రేయసి ఇదిగో నీకు అవార్డు రావాలంటే చాలా కష్టపడు పర్వాలేదు, కానీ నీ చుట్టూ ఉన్న మంచి మిత్రులను అవార్డు కోసం కోల్పోవద్దు అంటుంది. ఆ తర్వాత ఇతనికి ఒక మంత్రితో పరిచయం ఏర్పడింది. శ్రీకాంత్ గురించి తెలిసి అతన్ని సన్మానించడం కోసం వచ్చింది. అతని ఫ్యాక్టరీని కూడా చూసింది. ఈ క్రమంలో పార్టీకి చెందిన చాలా వాహనాలు అక్కడికి వచ్చాయి. ఇదంతా చూసిన రవి ఇక్కడ ఏం జరుగుతోంది, పార్టీలను ఫ్యాక్టరీలోకి తీసుకురావద్దని అంటాడు. కానీ శ్రీకాంత్ కోపంతో అదంతా నేను చూసుకుంటాను, నా అభివృద్ధి చూసి ఈర్ష్యపడకు అంటాడు. మంత్రి ప్రోత్సాహం ఉంటే త్వరగా ఎదగొచ్చు అంటుంటే ఇప్పటి వరకు నువ్వు అన్ని కరెక్ట్ గా చేశావు, కానీ ఇప్పుడు మంత్రి సాయంతో షార్ట్ కట్ లో పైకి వెళ్లాలని అనుకుంటున్నావు, ఇది సరికాదు అని రవి సలహా ఇస్తాడు. అప్పుడు శ్రీకాంత్ ఇండియాలో షార్ట్ కట్ లో వెళ్తేనే త్వరగా డెవలప్ కాగలం, లేకుంటే ఏళ్లు పడతాయని అంటాడు. ఇంకోవైపు రెడ్డికి 6 నెలల్లో డబ్బులు ఇస్తానని చెప్పాడు కదా, ఇవ్వలేకపోయాడు. అతడు ఫోన్ చేసినా తీయట్లేదు. అందువల్ల రవికి రెడ్డి కాల్ చేశాడు. ఏంటి రెడ్డి కాల్ తీయట్లేదట, ఇది మాట్లాడు అని రవి ఇచ్చాడు. అప్పుడు అతడు మీరు నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు, నా చావుకు మీరే కారణం అని రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంటా అని రాష్ గా మాట్లాడాడు. ఆ మాటలు విని ఫ్రెండ్ రవి కూడా అదిరిపడ్డాడు. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు అంటాడు. తర్వాత దేవిక టీచర్ కు ఆ విషయం వెళ్ళింది. ఇంకోవైపు మంత్రి ఏదో ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమానికి శ్రీకాంత్ ను పిలిచారు. ఆ ప్రారంభోత్సవం ఇతని చేతుల మీదుగానే జరుగుతుంది. ఇదే టైంలో రెడ్డి తన ఫ్యాక్టరీకి వెళ్ళాడు. కానీ ఫ్యాక్టరీ ఇప్పుడు హీరో కంట్రోల్ లోకి వెళ్ళింది. రెడ్డిని వాచ్మెన్ కూడా లోపలికి రానివ్వట్లేదు. రేయ్ కంపెనీయే నాదిరా, నన్నెందుకు లోపలికి రానివ్వట్లేదు అని రెడ్డి ఆశ్చర్యపోతాడు. అప్పుడే హీరోకు ఫోన్ చేసి రెడ్డి బయట వెయిట్ చేస్తున్నాడు, ఏం చేయాలి అని అడిగితే అతన్ని వెళ్లిపోమ్మని చెప్పండి అని ఎంప్లాయీస్ కు చెప్పాడు. ఈ విషయం మంత్రికి చెప్పగానే ఆమె పోలీసులను పంపించింది. బలవంతంగా రెడ్డిని బయటకు పంపించడానికి ట్రై చేశారు. ఇదంతా చూసిన రవి వేగంగా వెళ్లి
వెళ్లి రెడ్డిని తన ఫ్యాక్టరీకి తీసుకొచ్చాడు. ఇలా చేయకూడదు, రెడ్డిని క్షమించమని అడుగు అని శ్రీకాంత్ కు చెప్పాడు. కానీ చెప్పడం కుదరదని శ్రీకాంత్ అంటాడు. అతడు అస్సలు సారీ చెప్పడని దేవిక కూడా అంటోంది. ఎందుకంటే అతడు ప్రతి చోట పోరాడి ఎదిగాడు. సారీ చెప్పడం అతనికి తెలియదని అంటుంది. కానీ శ్రీకాంత్ ప్రవర్తనపై కొంచెం బాధపడింది. నీపై ఉన్న కేర్ వల్లే కదా రవి అలా చేస్తున్నాడు అని దేవిక టీచర్ శ్రీకాంత్ కు సలహా ఇస్తుంటే, ఇకపై అతని కేర్ నాకు అవసరం లేదు, అతడైనా మీరైనా నాపై కేర్ చూపించొద్దు అని పొగరుగా అంటుంటాడు. ఆ మాటలు విని ఆమె కూడా బాధపడింది. కానీ అతడు నడిచే దారిలో కావాలనే చేరు పెడుతుంది. అది తగిలి అతడు కింద పడతాడు. చూసావా, నువ్వు ఎంత గొప్పవాడివైనా నువ్వే వద్దని చెప్పినా నీపై కేర్ తీసుకునేవారు నీకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. పొగరుతో ప్రవర్తించకు, పాత శ్రీకాంత్ లా మారు, అదే నీకు అందం. ఈ క్యారెక్టర్ నీకు నప్పలేదు అని దేవిక మేడం సలహా ఇస్తుంది. కొంతవరకే అతని తలకు ఇది ఎక్కింది. సీన్ కట్ చేస్తే ఒక రోజు మంత్రి రాచ మర్యాదలతో ఇతన్ని లోపలికి తీసుకెళ్తోంది. ఏంటంటే నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో ఇతనికి ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారట. ఎలక్షన్ లో నిలబడమని అంటున్నారు. అప్పుడు అతడు ఒక విషయం అడిగాడు. మీరు నన్ను నేను ఒక ప్రతిభావంతుణ్ణి, ఇండస్ట్రియలిస్టుని అని సీట్ ఇస్తున్నారా, లేక నేను ఒక అందున్న సెంటిమెంట్ తో ఓట్లు పడతాయని సీట్ ఇస్తున్నారా అని అడిగాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ప్రతిభావంతులకే సీట్ ఇవ్వాలంటే నా లిస్ట్ లో ఒక 10-15 మంది ఉంటారు, కానీ సెంటిమెంట్ కోసం ఒక అంధుడు రాజకీయాల్లోకి వచ్చాడనే ఉద్దేశంతో నీకు ఈ సీట్ ఇస్తున్నా అని చెప్పింది. అప్పుడు అతడు, లేదు, నేను అందున్న ఒకే ఒక కారణంతో ఈ సీటు ఇస్తే నాకు నచ్చదు, ఈ అవకాశమే వద్దు అని అంటాడు. అతడు అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. అప్పుడు ఆమె, నేను కిందకి తీసుకెళ్లి దింపుతా అంటే, లేదు ఒంటరిగా వెళ్ళడం నాకు బాగా తెలుసు అని ఒంటరిగా వెళ్ళాడు. తను వెళ్లిన దారి తప్పు అని తెలుసుకున్నాడు. జరిగిందంతా ఒకసారి ఆలోచించుకున్నాడు. తను ఎలా మారాడో అర్థం చేసుకున్నాడు. వెంటనే దేవిక టీచర్ ను కలిసి నేను తప్పు చేశా అని చెప్పాడు. ఆమె కూడా అతన్ని హక్ చేసుకుని ఓదార్చింది. ఆ తర్వాత ఫ్రెండ్ ను కలిసి సారీ అని చెప్తున్నాడు. ఏంటి సరిగా వినిపించలేదే అని ఫ్రెండ్ అంటున్నాడు. అప్పుడు పక్కగా వెళ్లి సారీ చెప్తాడు. అప్పుడు కూడా వినిపించలేదని ఫ్రెండ్ అన్నాడు. ఓ అలాగా అయితే అని హక్ చేసుకుని చెవి దగ్గర సారీ అని అరుస్తాడు. అప్పుడు ఆ ఫ్రెండ్, ఈ శ్రీకాంతే నాకు బాగా నచ్చుతాడు, ఇలా ఉంటేనే ఇష్టం అని చెప్పి అతడు కూడా హక్ చేసుకున్నాడు. ఆ తర్వాత నువ్వేం చేయాలో తెలుసా అని అడగగానే నాకు బాగా తెలుసు అంటాడు. రెడ్డి దగ్గరికి వెళ్లి సారీ చెప్పాలి కదా అంటుంటే, లేదు రెడ్డికి నీ సారీ అవసరం లేదు, అతనికి డబ్బే కావాలని ఫ్రెండ్ చెప్పాడు. ఇప్పుడు రెడ్డిని ఇద్దరు కలిశారు. వడ్డీతో కలిసి మొత్తాన్ని చెక్ రూపంలో అతనికి ఇచ్చారు. అప్పుడు రెడ్డి చాలా సంతోషపడుతున్నాడు. బాగుండు తమ్ముడు అని దీవించాడు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, వీళ్ళ ఫ్యాక్టరీలో కొంత భాగాన్ని అమ్మారు, టాటా కంపెనీకి అమ్మారు. టాటా వీరిని నమ్మి వీరిపై ఉన్న నమ్మకంతో ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసింది. కొంత భాగం అమ్మడం వల్ల చాలా డబ్బులు వచ్చాయి. ఆ డబ్బు తీసుకొచ్చి రెడ్డికి సెటిల్మెంట్ చేశారు. సీన్ కట్ చేస్తే ప్రతి ఏడాది బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అని అవార్డు ఇస్తారు కదా, అందులో ఈసారి స్పెషల్ కేటగిరీ అని తీసుకొచ్చారు. ఆ కేటగిరీలో బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పి హీరోకు అవార్డు ఇవ్వడం కోసం పిలిచారు. అప్పుడు హీరో వచ్చాడు. అతడు అవార్డు కోసం కాకుండా షేక్ హ్యాండ్ కోసం చేయి ఇచ్చాడు. కానీ అప్పుడు అతని చేతిలో అవార్డు పెట్టారు. యాక్చువల్ గా అతడు చేయి ఇచ్చింది ఎందుకు, ఈ అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పడానికి. ఆ తర్వాత మాట్లాడమని మైక్ ఇచ్చారు. అప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఒక అందున్నే, అయినా కూడా నేను చూడగలను, నేను పెద్ద కలలు గంటాను, కలలలో చూస్తాను, అచ్చం అబ్దుల్ కలాం గారి లాగే అంటాడు. మాలాంటి వారిని చూస్తే మీకేమనిపిస్తుంది, అయ్యో పాపం చాలా కష్టం కదా అనుకుంటారు. నాలాంటి వారిని చూసి మీరు జాలి పడతారు. కానీ అలా మీరు మాపై జాలి పడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని తక్కువ చేసి అసలు చూడకూడదు. మాకు గాని ఛాన్స్ దొరికిందనుకో మిమ్మల్నే మార్కెట్ లో అమ్ముతాను తెలుసా అని జోక్ చేస్తాడు. ఆ మాటలు విని అంతా నవ్వుతుంటారు. నేను పుట్టినప్పుడు మా అమ్మ నాన్నలతో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బంధువులు అంతా ఏం చెప్పారంటే, ఇలాంటి బిడ్డే ఎందుకు, మాట్లాడకుండా అతన్ని చంపేయండి అని చెప్పారు. ఇలాంటి చెప్పుడు మాటలు విని మాలాంటి ఎంతో మందిని చాలా మంది చంపేశారు. కానీ ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అప్పుడు వారి మాటలు వినకుండా నన్ను పెంచి పెద్ద చేసిన మా తల్లిదండ్రులే కారణం. వాళ్లకు థ్యాంక్స్ అని చెప్పాడు. అతని తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. ఈ మాటలు విని వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఈ విజయాన్ని నేను ఒంటరిగా చేరుకోలేదు. మా టీచర్ దేవిక, ఆమె సాయం లేకుంటే నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు. అంతేకాదు నా ఫ్రెండ్ కూడా. ఈ స్టేజ్ వరకు కూడా అతడే నన్ను తీసుకొచ్చాడు. ఇక్కడ వదిలేసి తనకేమీ తెలియనట్లు సైలెంట్ గా వెళ్లి మీలో ఒకటిగా కూర్చున్నాడు. స్టేజ్ పైకి నాతో రండి అని పిలిచాను, పర్వాలేదు అని నన్ను ముందు పంపించి అతడు వెనక్కి వెళ్లి కూర్చున్నాడు. అలాంటి పెద్ద మనసు ఉన్న వారి సాయం లేకుంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని
కానే కాదు అంటున్నాడు. ఆ తర్వాత నా ప్రేయసి ఆమె గాని కరెక్ట్ టైంలో నన్ను సరైన దారిలో పెట్టకుంటే నేను దారి తప్పేవాన్నేమో, అప్పుడు నేను ఈ చోట ఉండకపోయేవాన్ని. ఇలా తనకు సాయం చేసిన ఒక్కొక్కరి గురించి అభినందిస్తూ మాట్లాడాడు. ఇదంతా లైవ్ లో చూస్తున్న ప్రేయస్ కూడా చాలా సంతోషపడింది. చివరగా ఒక్క మాట అంటాడు, నేనొక్కని ఇక్కడ నిలబడడం గొప్ప కాదు, నన్ను గౌరవించడం కూడా గొప్ప కాదు, కానీ నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన దేవిక టీచర్, నా ఫ్రెండ్ రవి లాంటి వారిని మీరు గౌరవించాలి. అప్పుడే వారు నాలాంటి చాలా మందిని తయారు చేయగలరు అని చెప్పాడు. ఇండియాలో 100లో 2 చూపు లేని వారే ఉన్నారు, కానీ మిగతా 98% మందికే చూపు లేదని నేనంటాను. ఎందుకంటే మాపై సరైన దృష్టి పెట్టట్లేదు. ఈ అవార్డు తీసుకోవాలనేది నా కల. ఈ రోజు నాకు దొరికింది, కానీ స్పెషల్ కేటగిరీ అని ఇచ్చారు. అదేంటి ఈ స్పెషల్ కేటగిరీ? బిజినెస్ అనేది ఒక ఐడియాను చూడ్డానికి కళ్ళు అవసరం లేదు. నన్ను జడ్జిమెంట్ చేయాలంటే నా దూరదృష్టి, నా తెలివిని బట్టే లెక్కేయండి, కానీ అందుడనే జాలితో లెక్కించొద్దు అంటాడు. జనరల్ కేటగిరీలో అందరితో పోటీ పెట్టి నేను ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్ అని మీకు అనిపిస్తే అప్పుడు నాకు ఈ అవార్డు ఇవ్వండి. ఆ అవార్డు కోసం నేను ఇంకా చాలా కష్టపడతాను. నాకు సమాన అవకాశాలు మాత్రమే కావాలి. జాలితో వచ్చే ఈ అవార్డులు నాకొద్దు అని రిటర్న్ ఇచ్చాడు. ఈ సినిమాను ముగించేటప్పుడు శ్రీకాంత్ గురించి అబ్దుల్ కలాం గారు మాట్లాడిన మాటలు చూపించారు. ఆ తర్వాత రియల్ హీరో అయిన మన తెలుగోడు శ్రీకాంత్ బొల్లాను చూపించారు. పలువురు ఇండస్ట్రియలిస్టులతో అతడు కలిసి ఉన్న ఫోటోలను డిస్ప్లే చేశారు. 2017లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన ఆసియాలోని 30 ఏళ్లలోపు 30 మంది ఇండస్ట్రియలిస్టుల జాబితాలో శ్రీకాంత్ కు చోటు దక్కింది. ఆ తర్వాత చాలా అవార్డులే వచ్చాయి. 30 ఏళ్లలోనే ఇంత సాధించిన అతడు 60 ఏళ్లలో ఎందుకు ఇండియా ప్రెసిడెంట్ అవ్వకూడదు అని సినిమా ముగించారు. ఒక తెలుగు వాడికి అవకాశం వస్తే మనకే గర్వకారణం కదా. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.